వైసీపీ నేత ముద్దుబాల వెంకటేశ్వర్ల భాగోతం వెలుగు చూస్తుంది. విజయవాడలో మహిళకు ముద్దుబాల వెంకటేశ్వర్లు న్యూడ్ ఫోటోస్ ను చూపించి 2 కోట్లు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే మహిళను బ్లాక్ మెయిల్ చేసిన నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడ్ ఫోటోస్ చూపించి 2 ఏళ్ల నుంచి మహిళను ముద్దుబాల వెంకటేశ్వర్లు లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ మెయిల్ చేస్తూ ఇప్పటి వరకు 21 లక్షలు వసూలు చేశాడు నిందితుడు. ఇంకా 2 కోట్లు ఇస్తే న్యూడ్ ఫోటోస్ డిలీట్ చేస్తానని బెదిరించాడు. భవానీపురంలో జోజీ నగర్లో నిందితుడు ముద్దుపాల వెంకటేశ్వర్లు కిరాణం షాపు నడుపుతున్నాడు. ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు వేధింపులతో మహిళ సూసైడ్ చేసుకోబోయిందన్న విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పిఎస్లో ఫిర్యాదు చేశారు. నిందితుడి ఫోన్లో ఇంకా చాలా మంది మహిళల న్యూడ్ ఫోటోస్ ఉండడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జగన్ వైసీపీ ముఖ్య నేతలతో దిగిన ఫోటోలతో నిందితుడు హల్చల్ చేశాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, అసలు ఏంటి దీనిపై అప్డేట్స్? విజయవాడలో ప్రధానంగా మహిళ యొక్క న్యూడ్ ఫోటోస్ తీసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వైసీపీకి సంబంధించి ఏదైతే విజయవాడ భవానీపురంలో ప్రత్యేకంగా ఇటు కొంత ముఖ్య నాయకులు, అదేవిధంగా వైసీపీ అధినాయకుడు జగన్ తో సన్నిహితంగా ఉండేటువంటి ఫోటోలు చూపించి మహిళను 2 కోట్లు డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ముద్దు బాల వెంకటేశ్వర్లు ఏదైతే గత కొంతకాలంగా మహిళతో కొంత సాన్నిహిత్యంగా ఉంటూ ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుని, అదేవిధంగా ఎప్పుడైతే ఈ న్యూడ్ ఫోటోస్ చేయడం, అదేవిధంగా వాటిని రికార్డ్ చేయడంతో పాటు ఇవంతా కూడా జరిగాయో అప్పటి నుంచి కూడా 2 కోట్లు ఇస్తేనే న్యూడ్ ఫోటోస్ డిలీట్ చేస్తారంటూ కూడా బెదిరింపులు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 21 లక్షల వసూలు చేసినట్టు కూడా మహిళ ఇప్పటికే పిఎస్ లో పేర్కొన్న పరిస్థితుంది. మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసి చేసుకున్నటువంటి నేపథ్యంలో మహిళ ఇక వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకోబోయినట్టు కూడా కుటుంబ సభ్యులు తెలుస్తున్నారు. అతని ఫోన్ లో ఏదైతే ఇటు ఆ ఫోన్ లో ఇంకా చాలా మంది మహిళలకు సంబంధించినటువంటి న్యూడ్ ఫోటోలు పోలీసులు కూడా షాక్ అయ్యారు. మరి బాల వెంకటేశ్వర్లు ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళలకు తగినటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా కేసు ఇప్పటికే భవానీపురం పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మరి ఇలాంటి జోజీ నగర్ చెందినటువంటి కిరాణా స్టోర్ కూడా ఏదైతే ఇటు మధు బాల వెంకటేశ్వర్లు నడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి బ్లాక్ మెయిల్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కేసు నమోదైంది కాబట్టి మరి కేసు కూడా నమోదు చేశారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా అటు బాధితులు తల్లిదండ్రులు పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.